జార్ఖండ్లో రాజకీయం రసవత్తరంగా మారింది. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం నేడు తమ బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ సమయంలో పార్టీ అధిష్టానంపై పలువురు జేఎంఎం ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా మారింది. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా విశ్వాస పరీక్షకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. తమకు 47 మంది ఎమ్మెల్యేల బలముందని చెంపై సొరైన్ చెబుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో చెంపై కూటమికి 45 సీట్లు ఉన్నాయి. అందులో జార్ఖండ్ ముక్తి మోర్చా 28, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 ఉన్నాయి. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. హేమంత్ సొరేన్పై ఎమ్మెల్యే హెమ్రో తీవ్ర విమర్శలు చేయటం చర్చనీయాంశమైంది. జేఎంఎంతో అన్ని బంధాలను తెంచుకోనున్నట్టు ప్రకటించారు. గిరిజన భూములకు రక్షణ కల్పించే చోటా నాగ్పూర్, సంతాన్ పరగనాస్ టెనెన్సీ చట్టాలను అమలు చేస్తామన్న హామీని హేమంత్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. మరో ఎమ్మెల్యే చమ్రా లిండా కొన్ని రోజులుగా పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు నిలిపివేశారని సమాచారం. వీరిద్దరూ బల నిరూపణకు వస్తారా లేదా అనేది సస్పెన్స్గా మారింది.